curd chicken 65. Hello everyone, welcome to 64 hours. ఈ రోజు నేను చికెన్ 65 చేస్తున్నాను. ఏమండి, మన 64 hours లో ఎప్పుడు కూడా ఏ రెసిపీ అయినా సరే స్టెప్ బై స్టెప్ అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేయాలన్న సంకల్పంతో, అది కూడా టేస్ట్గా సూపర్గా చేయాలని చెప్పి మా ఉద్దేశం అండి. ఆ ప్రయత్నంలోనే చక్కగా చెప్తాను. అస్సలు రాని వాళ్ళు కూడా చక్కగా చేయించండి. అదే మన మెయిన్ కాన్సెప్ట్. ఈ చికెన్ 65 కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ చూడండి, నేను శుభ్రంగా ఒక 2 or 3 times కడిగేసి చక్కగా నేను ఒక 1/2 kg తీసుకున్నాను, అంటే 250 grams తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కరివేపాకు, జస్ట్ ఇక్కడ చూడండి పెరుగు, చూసారా? నేను అన్ని స్పూన్లతో చూపిస్తున్నాను. చక్కగా మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అంటే కావాల్సిన పదార్థాలన్నీ చక్కగా ఒక ప్లేట్లో రెడీ చేసేసుకుని, నేను కొత్తగా చేసేవాడికి మాత్రమే చెప్తానండి. చక్కగా రెడీ చేసేసుకొని ప్రిపేర్ చేస్తాను అనుకోండి, ఈజీగా చేసేస్తాను అనమాట. సూపర్ టేస్ట్తో కూడా అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం, ఈ మధ్యలో చూసారా ఒక ఎగ్, ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. తర్వాత ఇక్కడి నుంచి వద్దాం. తర్వాత రెడ్ చిల్లీ, కారం ఇప్పుడు ఏదైనా సరే పదార్థాలన్నీ కూడా జెన్యూన్ పర్ఫెక్ట్గా తీసుకోండి. ఏది పడితే అది వాడేసేస్తే టేస్ట్ రాదు. తర్వాత చిల్లీ, తర్వాత వచ్చి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా, తర్వాత కాంఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి తింటారు కదా అది, ధనియా పొడి, జీలకర్ర పొడి, తర్వాత బియ్యం పిండి అండి. ఈ తర్వాత ఈ పక్కనే సైడ్ ఊరికేలా పెట్టి, అంటే ఇవన్నీ కలిపే పదార్థాలు. ఇవన్నీ తర్వాత తాలింపులో అనమాట. అంటే టమాటా సాసు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా లైట్గా కట్ చేయాలి, మధ్యలో చేద్దాం అనమాట. ఓకేనా? ఇక సూపర్ ఫాస్ట్గా సూపర్ టేస్ట్గా చికెన్ 65 చేద్దాము. అలాగే చికెన్ 65 అంటే ఏంటి, చికెన్ 65 ఎప్పుడు పుట్టింది, అసలు చికెన్ 65 ఎలా ఉండాలి, దానికి కావాల్సిన చికెన్ ఎన్ని రోజులు ఉండాలి తెలుసు కదా? తెలిసిన వాడికి సరే, తెలియని వాడికి మధ్యలో చెప్తా. ఇక చికెన్ 65ని కలిపేసేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దామంటే కారం, తర్వాత పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా సరేనండి, ముక్కలు కలిపేటప్పుడు 2-3 ఐటమ్స్ వేసేసి కలిపేసేసి మళ్ళీ మిగతా వేయండి. చాలామంది ఏం చేస్తారు అంటే వరుసగా వేసేస్తారు, కానీ అది ఎప్పుడు కూడా సరైన పద్ధతి కాదు. అంటే ప్రతిదీ కూడా 1 by 1 టేస్ట్ పట్టాలన్నమాట. తర్వాత గరం మసాలా, తర్వాత ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా వేసేద్దాం. సూపర్గా వస్తుందండి. చికెన్ 65 1965లో ఇది పుట్టిందంటారండి. అలాగే ఈ చికెన్ 65 కండి ఎప్పుడైనా సరే చికెన్ 65 అంటే 65 ముక్కలు ఉండాలట. అది కూడా అండి, చికెన్ 65కి 65 రోజుల కోడి, అంటే 65 రోజులు నిండిన కోడి చికెన్ పర్ఫెక్ట్ అట, మంచి టేస్ట్ అట. అటేం కాదు, కరెక్ట్ అది. తర్వాత మొక్కజొన్న పిండి, చాలా ఈజీ అండి. ఎవరైనా జెంట్స్ ఉంటే చక్కగా ఏదైనా సండే ఇంట్లో ఎవరు లేనప్పుడు అలా చక్కగా ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచారనుకోండి, మీరే చేసి పెట్టచ్చు. లేదా మీ మిస్సెస్ వచ్చే టైంకి ఇలా చేసి సర్ప్రైజ్గా కూడా చేయొచ్చు. అది కూడా టేస్ట్గా అండి, నేను చెప్తున్నది. తర్వాత బియ్యం పిండి కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ఉంచుకుందామండి, లైట్గా పర్లేదు, కొద్దిగా సరిపోద్ది. నేను ఇంకో స్టెప్ ఉంది, అప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ బియ్యం పిండి, ఈ మొక్కజొన్న పిండి వేసినప్పుడు మాత్రం బాగా ఎక్కువ కలపండి, ఎందుకంటే గిన్నెకి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు కూడా బాగా కలపాలండి, బాగా కలపడం వల్లే టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నిమ్మకాయ అండి. ఇప్పుడు వచ్చే నిమ్మకాయల్లో రసమే రావట్ల, ఏం చేస్తాం, అంత పిండితే కానీ రావట్లా. ఇది కూడా వేసేద్దాం. నిమ్మకాయలు కాస్త ఇట్లా అనుకోని చేస్తే కొద్దిగా రసం వస్తుందండి. ఇప్పుడు ఎగ్ అండి, అసలు చక్కగా చేసి ఆ పచ్చిమిరపకాయలు మధ్య పోసి ఆ మధ్యలో చుట్టుపక్కల పెట్టి చిన్న ప్లేట్లో పిల్లలకి పెట్టారనుకోండి, అసలు సూపర్. మమ్మీ హోటల్ నుంచి రెస్టారెంట్ తెప్పించావా, హోమ్ డెలివరీ చేసావా అంటారు. అంత ఇదిగా చేసేయచ్చు అనమాట. ఇలా బాగా కలిపిన తర్వాత అండి, మినిమం ½ an hour అయినా చక్కగా ఇలాగా మూత పెట్టి ఉంచేసేయండి.
1 అవర్ అయిపోయింది. చక్కగా ఇది మసాలాలన్నీ కూడా చికెన్ బాగా పట్టినాయి. అలాగే ఆయిల్ కూడా బాగా వేడి చేస్తానండి, బాగా వేడి చేస్తానండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆయిల్ వేడి చేసేటప్పుడు కొంతమంది వేడి అయిందా లేదా అని చెప్పి లైట్గా నీళ్ళు చల్లటము, లేకపోతే ఇంకేదైనా ఇట్లా పెడతాం, ఇలాంటివి చేస్తుంటారు. బాగా అనుభవం ఉంటే ఓకే, కానీ ఎప్పుడు కూడా కొద్దిగా లైట్గా పొగలు వస్తే అప్పుడే మీకు బాగా కాగినట్టు అనమాట. ఇప్పుడు బాగా తగ్గించుకుందాం. ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా చక్కగా ఒక్కొక్కటి వేసేసుకుందాం అండి. ఫస్ట్ స్టెప్లో చెప్పాను కదా, ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువసేపు ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే లోపల ముక్క మసాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇదవుతాయి అన్నమాట. ఆయిల్ కనుక మీరు వేడి తక్కువలో వేసినా లేదా ఆయిల్ మరీ ఓవర్ వేసినా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు కూడా ఆయిల్ చక్కగా మంచి హీట్ అయిన తర్వాత వేసేసుకొని వెంటనే మీడియంలో పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం ఆగి మళ్ళీ కొద్దిగా హైలో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా సరేనండి, ఏ రెసిపీ అయినా సరే బాగుంది బాగలేదు, కుదిరింది కుదరలేదు అంటానికి ప్రధానమైన విషయం ఏంటి చెప్పనాయండి, ఏదైనా సరే ఉడకటం ఉంది. ఉడికించటము అనేది పర్ఫెక్ట్గా చక్కగా అంటే పూర్తిగా ఉడికించి ఉప్పు కారం వేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే పొరపాటుగా ఉప్పు కారం లైట్గా తగ్గిందనుకో లాస్ట్ టేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా కుకింగ్, అందుకని కుకింగ్ అని అంటున్నారా, కుక్ అంటే ఏంటి, వండటం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా వండటం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే పూర్తిగా వండాలన్నమాట. అంటే మనం వేసిన ఏదైనా సరే చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా సరే పూర్తిగా ఉడికింది అన్నప్పుడే టేస్ట్ వస్తుంది. చికెన్ 65 చిన్నవి కొట్టరా అంటే అడగ పెద్దవి కొట్టాడు. వేసుకోవాలండి, ఎవరు పని వాడదు తప్ప పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరు. నేను 3 సార్లు చెప్పాను చెన్నై కుట్టరా బాబు అని చెప్పాను, అయినా సరే వాడి నెల ఏంటి ఎవరు పని ఆడదే, వాళ్ళ పని కూడా ముఖ్యం. పక్కన వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారని అస్సలు దాదాపు చాలా మందికి ఉంటుందండి. మన పని అయిపోతే ముఖ్యం, పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. సరే ప్రెస్టేషన్ కాదండి, వాస్తవం ఇది. ఈ చికెన్ షాప్కి మటన్ షాప్కి వెళ్ళినప్పుడు ఎంత ఎలర్ట్గా ఉంటాం తెలుసండి, అలా తల తిట్టామని ఏదో చేసేస్తాడు. అలా కన్నా ముందు జాగ్రత్తగా చూస్తేనే మంచి చికెన్ కానీ మంచి మటన్ కానీ మేము ఇంటికి తేగలుగుతాం అన్నమాట. దాదాపు 7 to 8 minutes బాగా ఫ్రై చేసామండి ఆయిల్లో. చక్కగా ఇప్పుడు ఈ కలర్ చూస్తారు కదా, చక్కగా ఒకే కలర్లో చక్కగా వచ్చినాయి. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోండి, మొత్తం తీసి విడిగా పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? తర్వాత ఏం చేద్దాము అంటే ఈ ఆయిల్ కూడా తీసేసి జస్ట్ కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ మాత్రమే ఉంచుదామండి. అది నేను వేరే ప్యాన్లో చూపిస్తాను. వేరే ప్యాన్ పెట్టినారండి, దాంట్లో కొద్దిగా ఆవాలు వేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయ, దాంట్లోనే వెల్లుల్లి కట్ చేస్తున్నానండి, చిన్న చిన్నవి చక్కగా ఇలా కట్ చేస్తున్నాను. దాంట్లోనే టమాటో సాస్, ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా పెరుగు, కొద్దిగా లైట్గా బీచులు కూడా వేసేది దాంట్లో. ఈ పక్కన పెట్టినా కదా ఫ్రై చేసుకొని ఇవి దాంట్లో వేసేది. వాటి మీద ఈ కరివేపాకు, ఈ పెరుగంతా దానికి బాగా పట్టాలండి. సూపర్గా వచ్చింది కదా. లాస్ట్లో కొంతమంది అంటే ఎండు కొబ్బరి వేస్తే కూడా ఇలా వస్తుంది, మనం ఎండు కొబ్బరి లేదు, అయినా సరే చక్కగా ఇలా వచ్చింది. ఓకేనా? లైట్గా టేస్ట్ చూద్దాం.
నైస్ అండి, నాకైతే నచ్చింది. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ 64 hours.